హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. తెలంగాణలో ఒకవైపున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయా, జరగవా? ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు. అధికార పక్షానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా కొన్ని ప్రస్తావనలు చేశారు. ఇటీవల కాలంలో అసలు మాట్లాడటం లేదు. కారణం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. రేపు ఫిబ్రవరి నాటికి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది. మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఏప్రిల్ మేలో నిర్వహించాలి. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎందుకంటే అప్పుడు కరోనా సమయంలో వాయిదా పడ్డ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ కొంచెం లేట్గా జరిగాయి. ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఈ సంవత్సరమే మొత్తం కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయనంటే, ఇప్పుడు జనగణన ప్రారంభమైంది. ఈ జనగణనలో కులగణన కూడా ప్రారంభమైంది. వాస్తవంగా జనాభా లెక్కల సేకరణ 2021లో జరగాలి. అప్పుడు కరోనా కారణంగా ఈ జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది నిలుపుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. దీంతో పాటుగా కులగణనను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించినటువంటి నేపథ్యము, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా కులగణనను కూడా చేపట్టండి జనాభా లెక్కల సేకరణతో పాటు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ జనాభా లెక్కల సేకరణ, జనగణన, అదేవిధంగా కులగణనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మొత్తం లెక్కల సేకరణ కేంద్ర ప్రభుత్వం నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగులను పురమాయించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ పూర్తవడానికి జనాభా లెక్కల సేకరణ, కులగణనకు అనుగుణంగా పూర్తవడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. అది 2028 ఎన్నికలకు ముందు, అది 2029 ఎన్నికలకు ముందు ఇది పూర్తయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో 2 ఏళ్ళు దాదాపుగా ఇది పట్టవచ్చు. మరి ఇది అప్పటి వరకు మరి ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది ఇదన్నీ ఇప్పుడల్లా తేలేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే జనాభా లెక్కల సేకరణ అంతా అయిపోయేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా నిలుపుదల చేయడం అయితే సాధ్యం కాదు. అందుకని ఇప్పుడు హడావుడిగా జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా కొన్నాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి ఈ జనాభా లెక్కల సేకరణ ఒకవైపు జరుగుతున్నటువంటి క్రమంలో మిగతా సిబ్బందిని కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సర్వసన్నద్ధం చేసేటువంటి దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం. దీంతో కొద్దిగా సమయం తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు. షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరగకపోవచ్చు అనేటువంటిది చర్చ అయితే ఉంది. ఇంకొక చర్చ కూడా ఏముంది అంటే, ఈ కులగణన కూడా జరుగుతుంది కదా, ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశం గిన తేలితే అందుకు అనుగుణంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి వాదన కూడా ఉంది. కానీ ఈ కులగణన అనేటువంటిది ఇప్పుడిప్పుడుగా వెంటనే పూర్తి కాదు. పూర్తయినా అది కేంద్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడు వరకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలని నిలుపుదల చేయడం అయితే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ కొత్తగా జరిగేటువంటి జనాభా లెక్కలు, కులగణన వీటితో సంబంధం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే షెడ్యూల్ ప్రకారంగా కాకుండా కొద్ది నెలలు ఆలస్యంగా ఇవి జరగవచ్చు అనేటువంటి దీని మీద ఒక స్పష్టత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాలి. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరూ కూడా మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ జనాభా లెక్కల సేకరణ, కులగణన వల్ల కొంత జాప్యం జరగవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒక క్లారిటీ రావాలి ఎన్నికల కమిషను. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీటిని నిర్వహించడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా కనపడటం లేదు. కాబట్టి ముందస్తుగా ఏప్రిల్ మేలో వచ్చేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా, పంచాయతీ అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒకేసారి నిర్వహించేదానికి అవకాశం ఉండొచ్చా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి.